నక్షత్రం తీసుకెళ్ళి సరదాగా గడిపొస్తాననుకుంటున్నాడు. అసలు ఎవరిని తీసుకెళ్లకుండా నేను ఒక్కడనే వెళ్ళి ప్రశాంతంగా ఉండొస్తాను. వసుంధర బాధ, నక్షత్రాన్ని అసలు రెండు తప్పుతాయి. బేబీ, నిజంగా నీకు బుద్ధి లేదు. వెంట వెళ్ళడమో వెంట పడ్డమో చేయాలి కానీ 10 నిమిషాల్లో వస్తానంటే ఎలా పంపిస్తావు? 10 నిమిషాలని ఏం చెప్పలేదు, గంట పడుతుందన్నాడు. అయ్యిందిగా గంట. ఇంకొద్దిసేపు ఆగితే మధ్యాహ్నం 1 గంట కూడా అయిపోతుంది. మంచి మూడ్లో ఉన్నప్పుడే పక్కనుండాలి. అప్పుడే మొగుడవుతాడని నీకు ఇంగ్లీష్ బొమ్మలు చూపించి మరీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మమ్మీ, నువ్వు నన్ను విసిగించుకో. ఫ్రెండ్ ని కలిసి వస్తానన్న బావ రాకుండా పోతాడా? బేవర్స్ బ్యాచ్ కూడా ఎప్పుడో దూరం అయ్యారు కదా, నో ప్రాబ్లం. సరే, లగేజ్ అయినా రెడీ చేసి పెట్టుకున్నావు కదా? ఆ బ్యాగ్స్ చూడు ఎంత అందంగా రెడీ చేసి పెట్టుకున్నాను. బయట వంశీబాబు కారు కనిపించకపోయేసరికి నేను కంగారు పడిపోయాను, ఎక్కడ బయలుదేరిపోయారోనని. ఫ్రెండ్ ఎవరో వస్తే మాట్లాడొస్తానని వెళ్ళాడు. అమ్మయ్యా, అంతే కదా. అయితే వసుని కారులో వేసుకుని ఇంటికే తీసుకొచ్చేస్తాడన్నమాట. దాన్ని కారులో తీసుకురావడం ఏంటి? బా, ఆ జోగేంద్ర గాడు దాన్ని దుబాయ్ తీసుకెళ్లాలని చూశాడు. స్పృహ తప్పేసరికి వంశీబాబు కారు డిక్కీలో ఉంచాట. ఇదిగో, ఇంటికి రాగానే దాన్ని డిక్కీలోంచి తీసి జోగాడికి అప్పచెప్పేస్తే మన పని అయిపోయినట్టే. వాడికి బుర్ర లేదా? దాన్ని వాడి కార్ డిక్కీలోనే పెట్టుకోవచ్చు కదా. బా, అలా అనుకునే పెట్టాడమ్మాయి. కాకపోతే 2 కారు కలర్స్ ఒకేలా అనిపించేసరికి కన్ఫ్యూజ్ అయి చచ్చాడు మా వెధవ. అందరూ అలాగే తగలడ్డారు. బావ ఇంకా రాలేదని నేను టెన్షన్ పడుతుంటే ఇప్పుడు దాన్ని తీసుకొస్తున్నాడని కొళ్ళుకొని చావాలా? అబ్బా, అదసలు డిక్కీలో ఉన్నట్టు వంశీకి తెలీదు. ఇంటికి రాగానే వంశీబాబుని 10 నిమిషాలు బయటకు రాకుండా మీరు మేనేజ్ చేయండి. దాని సంగతి ఏం చేయాలో నేను చూసుకుంటాను. అది ఇంకెప్పుడు ఇండియాలో కనపడదు. కావాలంటే కార్ని కొట్టేసరని మేనేజ్ చేస్తాం కాంతమ్మా. నువ్వు ఆ దరిద్రాన్ని వదిలించే కార్యక్రమాన్ని సక్సెస్ చెయ్యి. నేను అదే పనిలో ఉన్నాను కదా. ముందు ఆ లగేజ్ బ్యాగులు పని వాళ్ళకి చెప్పి బయట పెట్టించండి. కార్తో పాటు ఆ వసుంధర లోపలికి వస్తుంది. ఎవ్వరికీ అనుమానం రాకుండా మన పని అయిపోతుంది. అలాగే కాంతమ్మా, జాగ్రత్తగా డీల్ చేయి. స్పృహలో నుంచి అది బయటకు వస్తే? డిక్కీలో గాలాడక అది చచ్చిపోయినా ఆశ్చర్యం లేదు బేబీ. అదే జరిగితే అంతకన్నా భాగ్యమా? సర్వీసింగ్ ఇచ్చి నెల కూడా కాలేదు, అప్పుడే మొరాయించిందేంటి? డొక్కలో కార్ వాడితే అలాగే ఉంటుందండి. అలా అంటారేంటండి? ఇది మా తాతల నాటిదేం కాదు, రీసెంట్ గా కొన్నదే. ఎప్పుడు లేంది ఈ రోజు మీరు అలిగారు కదా, ఇది కూడా అలక నేర్చుకుని కాబోలు. ఇప్పుడు నేను బానే మాట్లాడుతున్నాను కదా, ఇది కూడా మాట వింటుందంటారా? కష్టమే, అలాగని ఇక్కడే ఉంటే ఆలస్యం అవుతుంది. ఏదైనా ఆటో వస్తే బాగుండు. ఇటువైపు ఏ ఆటో రావట్లేదు. ఐడియా, మీరు కారు నెడితే స్టార్ట్ అవుతుందండి. సన్నగా రివటగా ఉన్న మిమ్మల్ని నెట్టేయమంటే నెట్టేస్తాను గాని బండలో ఉన్న ఈ కార్ని నెట్టగలనా? అంటే ప్రయత్నం స్త్రీ లక్షణం. సరే కూర్చోండి, ట్రై చేస్తాను. సరే.
అలాగే. అబ్బా స్టార్ట్ చేయండి. స్టార్ట్ చూడండి, అవుతుందండి. స్టార్ట్ చేయండి. ఎక్కడ స్టార్ట్ అవుతుందండి? మీరు గట్టిగా తోయండి, కొంచెం తోయండి. అయ్యో స్టార్ట్ చేసి చూడండి. కొంచెం కొంచెం అలా తోయండి, సరిపోతుంది. ఇంకొంచెం. అమ్మా, ఏంటండి ఇది? స్టార్ట్ అవ్వదా? స్టార్ట్ అవ్వదండి. ఎందుకు స్టార్ట్ అవ్వదు? ఎందుకు స్టార్ట్ అవుతుందో కూడా ఇప్పుడే అర్థమైందండి. ఏమైంది? డీజిల్ అయిపోయిందండి. మీరు అలా చూడకండి, నాకు బూతులు వినిపిస్తున్నాయి. డీజిల్ లేదన్న ముక్క ఇప్పుడు చెప్పేది. ఎముకలు విరిగిపోయేలా అరిగిపోయేలా నెట్టించాలిగా. గుడికి వెళ్ళాలన్న హడావిడిలో ఫ్యూయల్ పాయింట్స్ చూడలేదండి. సడన్ గా ఆగిపోవడంతో ఏదో రిపేర్ వచ్చిందనుకున్నాను. నన్ను క్షమించండి. ఇప్పుడు ఎలా వెళ్తామో ఆలోచించండి. ఏ ఆపద్బంధుడు వస్తాడో గాని మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఏదో కార్ వస్తుంది, రండి లిఫ్ట్ అడుగుదాం. లిఫ్ట్ 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 లిఫ్ట్. వీళ్ళేంటి రోడ్డు మీద ఉన్నారు? అన్నయ్య మీరా? వేరేలా కనిపిస్తున్నానా ఏంటి? ఇక్కడేం చేస్తున్నారు? కార్లో డీజిల్ అయిపోయిందండి. కాకర్ల పరువు తీస్తున్నాం, ఆ మాత్రం చూసుకోలేవరా? ఆల్రెడీ సారీ చెప్పానన్నయ్య. సర్లే, ఎక్కడికి బయలుదేరారు? అది అది ఆఫీస్కి. నిజం చెప్పండి, ఆఫీస్ దగ్గర దిగబెడితే ఎలా? అన్నయ్య ఆఫీస్ పని అయిపోయింది, గుడికి వెళ్ళాలనుకున్నాం. అవును సార్, మమ్మల్ని కాస్త గుడి దగ్గర డ్రాప్ చేస్తారా? అంతేగా అంతేగా. రే వెంగళం, పిలిచారా అన్నయ్య? కార్ ఎక్కండి. ఏ గుడికి రా? వ్రతం చేసే గుడికి. వ్రతాలు పూజలు అనేవి ప్రతి గుళ్ళో చేస్తారు ఆనంద్ గారు. అర్ధనారీశ్వర స్వామి దేవాలయం, వెంకటరమణ కాలనీ, రోడ్ నెంబర్ 9. మరి పిన్ కోడ్ 5,31,000. అలాగే సార్, వీడి దగ్గర ఎలా పని చేస్తున్నావు అమ్మాయి? గతి లేక, ఐ మీన్ ఆప్షన్ లేక సార్. ఉన్న మతి పోయేలా ఉంటుంది వీడితో ఉంటే, కాస్త జాగ్రత్తగా ఉండు. అలా అంటారేంటన్నయ్య? నా గురించి తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం లేకపోలేదు. ఆపు. నేనేమన్నానో తెలియడం లేదు. అబ్బా మీరు ఆగండి సార్.
సార్ మీరు కూడా ఆపండి. ఇక్కడే దిగిపోతాం, ఈ పక్కనేగా. అవునవును, దిగేస్తాం. థ్యాంక్ యూ సార్. రేయ్, అమ్మకు చెప్పు నేను ఒక 4 రోజుల తర్వాత వస్తానని, సరేనా? ఎక్కడికని అడగకూడదు. వసుంధర గారు తోడుగా లేరా అన్నయ్య? డిక్కీలో పెట్టుకుని తీసుకెళ్తున్నాను రా. వెళ్ళి చెక్ చేయి. అదేంటండి అన్నయ్య అలా అనేశారు? అనరా మరి, పదండి. ఏంటో. శ్రీరామ రామ రామేతి. అయ్యా వచ్చారా? సంతోషం. రాకపోతే అరిష్టం అన్నారు కదా. ఈ అమ్మాయి అంటే నీకెంత ఇష్టమో అర్థం అవుతోంది. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే పంతులు గారు. నైవేద్యం తీసుకోండి. ఈసారి ఎవరి చేతికి వెళ్తుందో అని భయంగా ఉంది పంతులు గారు. ఎందుకలా అంటున్నారు? పోయినసారి ఒక మాతృమూర్తి ఆశీస్సులు పొందారు కదా. ఆ మాతృమూర్తి ఆనంద్ గారి కన్న తల్లని మీకు తెలీదు పంతులు గారు. ఒకసారి ఆశీర్వదించిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ వచ్చి ఆశీర్వదించారు కదా. అది మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది బాబు. పంతులు గారు, మీకు నిజం చెప్పాల్సిందే. నిన్న మమ్మల్ని ఆశీర్వదించింది మా కాబోయే అత్తగారు, అంటే వీళ్ళ అమ్మగారు, ప్రస్తుతానికి మా మేడం గారు. మొత్తానికి తన కన్నతల్లి ఆశీర్వాదం దక్కిందనమాట. పెళ్లికి ముందే ఇలా చేస్తున్నానంటే నేను దక్కనేమోనండి. ఈ రోజు మీ వాళ్ళు ఎవరైనా వస్తున్నారా? లేరండి, కానీ ముందు జాగ్రత్త కోసం మీకు చెప్తున్నాను. సంతోషం నాయనా, వెళ్ళి ప్రదక్షిణాలు చేసిరండి. ఓం హరి ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఈ రోజుకి ఏ అనర్థం జరగకుండా వ్రతం పూర్తి చేసుకునే వెళ్దామండి. అలాగే అలాగే గారు, పదండి. మూర్తి గారు హారతి తీసుకోండి. దాతారం శుభ సంపదాం లోకాభిరామం శ్రీరామ్. తరచూ గురికి రావడం వల్ల దైవ దర్శనం, ప్రసాదం రెండూ దక్కుతున్నాయి. ప్రసాదం అంటే గుర్తొచ్చింది. ఒక జంట దేవుడికి నైవేద్యం పెట్టారు. దాన్ని మీకు ప్రసాదంగా పెడతాను. వాళ్ళని మీరే ఆశీర్వదించాలి. అలాగే పంతులు గారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం. ఇదెక్కడి కర్మఫలం అండి? మీ అమ్మగారు రావాలనుకుంటే మూర్తి గారు వచ్చారు. అందరూ మనకు తెలిసిన వాళ్ళు రావటం విశేషం కదండి. ఈ వృద్ధ మానవుడు ఊరుకోడండి. డబ్బు లేకుండానే దండోరా వేసే రకం. నిన్నంటే కొబ్బరి మట్ట అడ్డంగా ఉండేది,
ఈ రోజు ఏం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకోవాలి నాకేం తోచట్లేదు సుమి. ఆపదాం భక్తారం దాతారం సర్వదం పదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో. ఆనంద్ గారు, నా చీర కొంగు మొహానికి అడ్డుగా పెట్టుకుని మేనేజ్ చేయండి. చేయగలమంటారా? చేయక తప్పదండి. నేను దీవించాల్సిన జంట ఎక్కడండి? ఇదిగో ప్రదక్షిణాలు చేసి వస్తున్నారు. అలా ముసుగేసుకున్నారేంటి? సిగ్గా? ఈ రోజు వచ్చింది మీ వాళ్ళేం కాదులే బాబు, నిక్షేపంగా మొహాలు చూపించచ్చు. ఓహో, వాళ్ళు ఈ జంటకి అభ్యంతరం చెప్తారని సంకోచిస్తున్నారా? ఏదో ఒకటి అనుకోండి, మమ్మల్ని ఆశీర్వదించండి. కాళ్ళు మొక్తారా, చేతులు పట్టుకుంటారా? మీ పీక్ పట్టుకుంటాం. అయితే రండి, నా ఆశీస్సులు సదా మీకుంటాయి. పంతులు గారు, ఏమని దీవించను? సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించనా? వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు. దాందే ఉందిలేండి. మూర్తి గారు, అలా దీవించకూడదు కదూ. రండి, నా కాళ్ళ మీద పడండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఎందుకు ఇలా దౌడు తీస్తున్నారు? ఆ రెండు మన గుర్రాలు కాదు కదా. ఉదయం నుంచి చూస్తున్నాను, వసుంధర కనపట్టలేదు, తులసికోట దగ్గర కూడా లేదు. ఈరోజు వాకిట్లో ముగ్గు కూడా వేయలేదు. వసుంధరా, అమ్మ వసుంధరా, వసుంధరా. మేడం, వసుంధర ఎక్కడికి వెళ్ళింది? తెలీదు మేడం. కిచెన్ వైపు కూడా రాలేదు. సరే, నువ్వు వెళ్ళు. అలాగే మేడం. వసుంధర ఇంట్లో లేదంటే ఇంట్లో ఉన్నవాళ్ళ పనేనా? నక్షత్ర, ఐరేంద్రి, నక్షత్ర, ఏమైంది వదినా? ఎందుకు అలా అరుస్తున్నారత్తయ్య? మీ కంగారు కాదు నాకు కావాల్సింది. వసుంధర ఎక్కడుంది? తనెక్కడుందో మాకేం తెలుసు వదినా. ఇంట్లో లేదా? గదిలో కూడా లేదు మామ్. ఓ, లేదనే అడుగుతున్నాను. వసుంధరని ఎక్కడికి పంపించారు? వదినా, ఇంటి పనుల్లో అది కూడా ఇంట్లో ఉంటే పురమాయించగలం, కానీ బయటికెళ్ళి కొత్తిమీర కట్ట కూడా తీసుకురమ్మని చెప్పాం. అవునత్తయ్య, వసుంధరని మేమెక్కడికి పంపించలేదు. కానీ తనెక్కడికి వెళ్ళిందో మాకు కూడా తెలీదు. మీరేం చేస్తారో నాకు తెలుసు. వంశీ ముందుకు వసుంధర రాకూడదని, ముఖం చూపించకూడదని మీరే ఏదో చేశారనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఇంట్లో లేకుండా చేశారు. దానివల్ల మాకు ఉపయోగం ఏంటొదినా? ఎందుకలా నింద వేస్తావు? మా అమ్మ వింటే ఎంత నొచ్చుకుంటుందో ఆలోచించు. పైగా నా కూతురి ఇంటికి కాబోయే కోడలు.
నువ్విలా బ్లేమ్ చేస్తే దాని వాళ్ళు కూడా మమ్మల్ని చీప్ గా చూస్తారు. అర్థం చేసుకో వదినా. మీరు నిజం చెప్తే మీతో వాదించాల్సిన అవసరం కూడా ఉండదు. మొదటి నుంచి నీకు మా మీద అనుమానమే కదా వదినా. అపార్థం చేసుకుని అందరినీ హర్ట్ చేయొద్దు ప్లీజ్. వసుంధర కనిపించకుండా పోతే మీకే నష్టమని తెలుసుకోండి. తన మొహం చూపించలేక ఏ నూతిలో దూకిందో ఎవరికి తెలుసు? ఐరేంద్రి